హింసాత్మక సంఘటనలకి ఖచ్చితంగా క్రాస్ మెకానిజం అన్నటువంటిది న్యాయస్థానాలేని. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ మధ్యన సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు చేస్తేనో లేకపోతే కొంతమంది నాయకుల అరెస్టుల విషయంలోనూ 41A నోటీసులు ఇవ్వండి, అరెస్టులు చేయొద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు జోక్యం చేసుకుని ఆర్డర్లు వేసింది కదా. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా న్యాయస్థానాలు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నాయని. అట్లాంటిదే అక్కడేమో బెంగాల్లో వచ్చేటప్పటికి పూర్తి స్థాయి తృణమూల్ కాంగ్రెస్ అరాచకాలు ఎలక్షన్ అయిపోయాక కొనసాగుతున్నాయి. వాస్తవంగా బీజేపీకి తక్కువ సీట్లు వచ్చినాయి, కానీ అది రావడం ఆమెకి ఇష్టం లేదు. 30 సీట్లు రావడం ఏంటి అన్నటువంటి కసి ఉంది. అదే 30 సీట్లు ఆమెకు వచ్చినాయి, మిగతా 10 సీట్లు అటు రావడానికి కూడా ఆమెకి అంగీకరించట్లేదు. ఆ నేపథ్యంలో దారుణమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయంలో కలకత్తా హైకోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇక 5 ఏళ్ళు ఇక్కడ కేంద్ర బలగాలు ఉంచేలాగా ఉత్తర్వులు ఇవ్వమంటారా లేదా పరిస్థితులు అదుపు చేస్తారా అని. విచిత్రం ఏంటంటే అక్కడ కోర్టు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా అక్కడ ప్రజలేమీ ఫీల్ కాలేదు, మమతా బెనర్జీనే గెలిపించారు. ఆంధ్రప్రదేశ్కి అక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ కోర్టు ముట్టికాయలు వేసిన జగన్ సర్కార్ని గద్దెదించారు, అక్కడ కోర్టు ముట్టికాయలు వేసినటువంటి మమతా బెనర్జీకి మరింత మద్దతు ఇచ్చారు.